హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్కి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. చూడండి, ఈ ట్యాక్స్ విషయానికి వస్తే ఇది మనకు ఏంటంటే 3000 years బ్యాకే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఈజిప్ట్లో, గ్రీస్లో అక్కడ నుంచే ఈ ఇన్కమ్ ట్యాక్స్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మన ఇండియాలోకి వచ్చేసరికి ఏంటంటే 1960లో జేమ్స్ విల్సన్ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు అన్నట్టు. ఓకే, అయితే ఏమవుతుంది అంటే చూడండి, అసలు ఇన్కమ్ ట్యాక్స్ మాట వినగానే మనలో చాలామంది ఏం చేస్తారంటే ఆ సబ్జెక్ట్ మనకు అర్థం కాదని ఏం చేస్తారంటే దాన్ని తెలుసుకోవడం మానేస్తారు అన్నట్టు. ఇప్పుడు చాలామంది ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు కదా, మీరు వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఏంటంటే మీరు ట్యాక్స్ ఎట్లా కౌంట్ చేసి పే చేస్తున్నారు, మీరు ట్యాక్స్ నుంచి రాయితీ పొందడానికి ఏమేమి వేస్ యూజ్ చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ట్యాక్స్ కడుతూ ఉంటారు. అట్లా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ట్యాక్స్ కట్టడం వల్ల ఏంటంటే మనం చాలా లాస్ అవుతూ ఉంటాం. ఎందుకంటే అసలు దానిలో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి, మనం ఏమేమి చేస్తే మనకి ట్యాక్స్ ఏ అవుతుంది అనేది మనకు తెలియకుండా వాళ్ళు ఏం చెప్తే గుడ్డిగా నమ్మేయాల్సి వస్తుంది. ఓకేనా? అయితే చూడండి, ఇప్పుడు మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు అక్కడ లాస్ వచ్చింది అనుకోండి, ఆ లాస్ని కూడా మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్లో చూపించి మనం ట్యాక్స్ నుంచి రాయితీ పొందొచ్చు అని చాలామందికి తెలియదు అన్నట్టు. అసలు చూడండి, ఎందుకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్కి ఏంటంటే మన కోసం చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు రోడ్లు కావాలన్నా, లేకపోతే రిజర్వాయర్స్ కావాలన్నా, లేకపోతే చూడండి ఇప్పుడు మనకు మెట్రో ప్రాజెక్ట్ జరుగుతుంది, మెట్రో ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, ఆ స్కీమ్స్ కోసం. ఓకేనా? వీటన్నిటి కోసం ఏంటంటే గవర్నమెంట్కి డబ్బులు కావాలి. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మన దగ్గర నుంచే కలెక్ట్ చేస్తారు. ఎలా కలెక్ట్ చేస్తారు అంటే మనకు గవర్నమెంట్ అనేది చాలా రూపాలలో ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటుంది మన దానిలో మెయిన్ ట్యాక్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అన్నట్టు. ఓకే, అంటే మనం ఒక 1 yearలో సంపాదించే దాని మీద గవర్నమెంట్ మన దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటుంది. ఆ ట్యాక్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అన్నట్టు. ఇప్పుడు మీరు ఆ ఇన్కమ్ అనేది మీరు ఎట్లయినా జనరేట్ చేయండి. అంటే మీకు శాలరీ పొందినా సరే, లేకపోతే మీకు రెంట్లో వచ్చినా సరే, లేకపోతే లాటరీలలో వచ్చినా సరే, మీకు ఆ ఇన్కమ్ అనేది ఎలాగైనా రానివ్వండి, గవర్నమెంట్ అనేది ఏంటంటే ఒక లిమిట్ పెడుతుంది. ఆ లిమిట్కి మనం రీచ్ అయ్యామంటే మనకు ట్యాక్స్ వేస్తుంది అన్నట్టు. ఈ ట్యాక్స్ని ఎవరు వసూలు చేస్తారు అంటే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన దగ్గర నుంచి ఈ ట్యాక్స్ అనేది వసూలు చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే దీనిలో స్లాబ్స్ ఉంటాయి అన్నట్టు. స్లాబ్స్ అంటే కేటగిరీస్ అనుకోండి. ఓకేనా? మనం ఒక కేటగిరీలో ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకు ఒక్కొక్క ట్యాక్స్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనం ఏమంటామంటే టెక్నికల్ టర్మ్స్లో కేటగిరీ అనకుండా స్లాబ్ అంటూ ఉంటాం. ఓకేనా? ఈ స్లాబ్లో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే, ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఆ ట్యాక్స్ పే చేయాలి. మన ఇన్కమ్ పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే మన స్లాబ్ కూడా మారుతూ ఉంటుంది. ఓకేనా? మన స్లాబ్ పెరుగుతూ ఉంటే మనం కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది అందరికి ఒకే లెక్క ఉండదు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వేరేలాగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వేరే ఉంటుంది. మేల్స్కి వేరేలాగా ఉంటుంది. ఇలా అందరికీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వేరే ఉంటుంది అన్నట్టు. మరి మనం ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలనేది ఎట్లా డిపెండ్ అయి ఉంటుంది అంటే, మీరు ఆ ఇయర్లో సంపాదించిన సంపాదన ప్లస్ మీరు వేస్ యూజ్ చేశారు, ఆ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఏమేమి సేవింగ్స్ చేశారు అనే దాని మీద డిపెండ్ అయ్యి మీరు ఆ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. వ్యూవర్స్, మనం నెక్స్ట్ లెసన్లో ఈ స్లాబ్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇంకొకటి పాన్ కార్డ్ గురించి నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.